కొండపి ప్రకాశం జిల్లా సింగరాయకొండ శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ కు మండల విద్యాశాఖ అధికారుల నోటీసులు. ఆంధ్రప్రదేశ్ విద్యా చట్టం 1982 ప్రకారం పాఠశాలకు మరియు హాస్టల్ కు ఉన్న అనుమతులపై ఆధారాలు సమర్పించాలంటూ చైతన్య యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు. గత 5 రోజులుగా శ్రీ చైతన్య నవోదయ స్కూల్ ముందు న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు విద్యార్థి తల్లి మౌలావి. నేడు సింగరాయకొండ విద్యాశాఖ అధికారి కత్తి శ్రీనివాసరావుని విద్యాశాఖ కార్యాలయంలో కలిసి ఫిర్యాదు చేశారు బాధితులు. తన కొడుకు మృతి చెందిన హాస్టల్ కు ఎటువంటి అనుమతులు లేకుండా నడుపుతున్నారని వెంటనే స్పందించి ఎంఈఓ కత్తి శ్రీనివాసరావు సంబంధిత స్కూల్ యాజమాన్యానికి 2 రోజుల్లో వివరణ కోరుతూ నోటీసులు జారీ చేశారు. ఇక సమర్పించిన ఎడల చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. సీల్ చేయండి. మీకు రన్ చేసే అథారిటీ ఏదన్నా ఉంటే షో మీ ఓపెన్ దట్ హాస్టల్ చుట్టూ బాగుండేది. మీ ఇచ్చింది కూడా అనుమతులు ఉంటే అది ఇవ్వండి నాకు. మీరు లేవు కదా సార్. హౌ డు యు నో వాట్ ఇస్ ద ఫ్యాక్ట్? వాళ్ళు ఉంటారు మీరు దాన్ని చీట్ చేయాలి. వాళ్ళు కేసు బుక్ చేయాలి, ఫైల్ చేయాలి. ఇప్పుడు దాకా మనకు తీసుకున్న హ్యూమన్ రైట్స్ విషయంలో కానీ చైల్డ్ ప్రొటెక్షన్ రైట్ విషయంలో కూడా అది కంటిన్యూ అవుతుంది. కన్సల్ట్ అథారిటీస్ వైఫల్యం నేను చెప్పేది కూడా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్